కడప స్టీల్ ప్లాంట్ క్రెడిట్ చోరీకి చంద్రబాబు ప్రయత్నించారని సజ్జన్ జిందాల్ ట్వీట్తో నిజాలు తెలిసాయని కామెంట్ చేశారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. అమరావతి కాదు మావిగంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. అయితే అవినాష్ రెడ్డి కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. రోజున వాళ్ళు మాట్లాడిన మాటలు చూసినారు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 4 పర్యాయాలు ఆయన మాట్లాడే మాటలు మనం చూసినాం. స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి ఆయన 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒకసారి మంత్రిగా ఉన్నాడు, 70 ఏళ్ళ వయసు వచ్చింది. ఆయన ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎంత ఘోరంగా దూషించినాడో కూడా మనం చూసినాం. నేను చెప్తా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఎన్ని అవాస్తవాలు చెప్పినా, ఎంత క్రెడిట్ చోరీ ప్రయత్నం చేసినా ఈ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా యువతకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఉక్కు పరిశ్రమ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి ఈ జిల్లా యువతకు, జిల్లా ప్రజలకు తెలుసనే విషయం కూడా మనవి చేస్తూ ఉన్నాం. అదే సజ్జన్ జిందాల్ గారు నిన్న మాతో పాటు పేరు జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ కార్పొరేషన్, ఆయన మాది తప్పైతే ఆ పేరు మార్పిడికి ఎందుకు ఒప్పుకుంటాడు? వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి పేరు పెట్టినారు తప్ప ఏమి చేయలేదు. ఉదాహరణకు గంగా కావేరి అని నామకరణం ఎప్పుడో జరిగింది, పని కావడంలే. అంటే కావేరి గంగా అని పేరు బ్రిటిష్ వాళ్ళు పేరు పెడతానే తనదైతుందే. వాళ్ళే క్రెడిట్ చోరీ అంటారు కదా, వాళ్ళే చోర్ ఆద్మీ. జగన్మోహన్ రెడ్డి పెద్ద చోర్, పార్టీ వ్యవస్థాపకులు. అమరావతి అనేది ఎప్పటికీ ప్రజా రాజధాని కాదు. అమరావతి అనేది ఒక వర్గానికి సంబంధించిన రాజధాని మాత్రమే, ధనికుల రాజధాని మాత్రమే. అది ఒక 56,000 ఎకరాలకు సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీ, ధనికులకు సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీ మాత్రమే అని ఈ మాటలు అంటున్నది నేను కాదండి. ఈ మాటలు అన్నది పవన్ కళ్యాణ్ గారే అన్నారు ఈ మాట. అమరావతి వర్సెస్ మావిగన్, జగన్ మావిగన్ ఛాలెంజ్. నిన్న కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, దీని మీద స్టాండా రెడీగా అని. మా వాళ్ళందరూ ఏకపక్షంగా కింద నుంచి ఆడియన్స్ అంతా చెప్పినారు, మేమంతా అమరావతికి ఓటు అని. ఈ రాష్ట్రం అంతా అమరావతికి, అద్భుతమైన అమరావతి. ఈ ప్రపంచంలోనే కొత్తగా జరగబోతుంది అమరావతి జరిగేది వాస్తవం, పోలవరం యోజన వాస్తవం, స్టీల్ ఇండస్ట్రీ వాస్తవం, బుల్లెట్ ట్రైన్ వాస్తవం, బుల్లెట్ మోటార్ సైకిల్ వాస్తవం.